పత్తి కొనుగోలు చేయాలి. జిల్లింగ్ మిల్లు ఓపెన్ చేసి పత్తి కొనుగోలు చేయాలి. రైతుల పత్తిని రైతుల పత్తిని రైతుల పత్తిని రైతుల పత్తిని మిల్లు నిబంధనలు రైతుల పత్తిని మీరు మాట్లాడి ఈ యొక్క రేపు వన్లే ఉండే సార్ అది డిప్యూటీ ఎయిర్పోర్ట్ చేయండి. రేపు రావాలంటే రేపు ఓకే సార్ మాట్లాడండి ఓకే సార్ ఓకే సార్ ఓకే సరే సార్ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం, బండ్లు చేస్తున్నాం. ఒక గంటలో కనుక ఇది చెప్పకపోతే మళ్ళీ పెడతాం అంటున్నారు సార్ రైతులు. ఒక్క 5 నిమిషాలు మా కోసం ఉంటారు కదా, ఒక్క 5 నిమిషాలు సపోర్ట్ చేయండి. మా బాధ లోపల తెలుస్తారు. కనీసం బోర్డుకి రేపు బంద్ ఉంది. వాళ్ళు పట్టుకోవడం 6,000 అండి. మళ్ళీ 3,000 పోతే మళ్ళీ కిరాయి 3,000 మాకు 6,000. అందరిని ఆపి జనం అందరిని ఆపి నా సమస్య సాల్వ్ కావాలంటే ఏమొస్తుంది? మరి ఇప్పుడు దాన్ని చెప్పాలి, అదిగా సార్ దాన్ని చెప్పాలి. దేశం మొత్తం ఉంటుంది. ఇప్పుడు దాని గురించి మేము ఉంటా అంటున్నాం కదా నీతోని. కూర్చొని మీరు కాదు చెప్పాలంటే నీ సమస్య సాల్వ్ అయ్యేదాకా మీకు ఉంటామని చెప్తున్నాను. కాదు సార్, ఎందుకు కాదు? కాదు నువ్వు ఎట్లా పెట్టుకుంటున్నావు? మీరు హామీ ఇవ్వండి. నేను ఇప్పుడు ఉంటా 9 అయినా మీ పత్తి ఆడిపిస్తా, అన్లోడ్ చేపిస్తా అని హామీ నేను తీసుకుని కాదు నేను చెప్పేది. నేను కన్సల్ట్ అధికారులతో మాట్లాడేటోళ్ళు. నువ్వైనా నేనైనా ప్రయత్నం చేసుడు మా వంతు. నువ్వు ప్రయత్నం నీ సమస్య జరుగుతుందండి. జనాలకు అవుతున్నాం. మళ్ళీ ఎవరికి నష్టం? జనాలకు మీరు చెప్పింది కరెక్ట్. అన్ని గ్రూపులు అందరూ బాగా చెప్పేది సార్. రైతులు అన్ని వ్యవసాయం చేస్తున్న రైతులు సార్. మీడియా గ్రూపులు గ్రూపుల్లో రైతులు ఉండరు. ఏమంటే మామూలుగా వాళ్ళ గ్రూపుల్లోనే కొట్టారు. వాళ్ళు ఉంటారు. ఈ పార్టీ గ్రూపుల్లో ఉండరు. దాంట్లో ఆయన చెవులో పోండి. లేకపోతే ఎవరో నరసరావు అంటావు, గారికి ఫోన్ చేయండి అని చెప్పిన. ఇప్పుడు నేనేమన్నంటే నా దగ్గరకు వచ్చి అడుగుతాను. లోనికే వచ్చినాయి. ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇప్పుడు మాటలు కాదు. మీరు రాండి. మీరు ఎప్పటి వరకు నువ్వు ఎన్ని కాదు నేనేమో ఇంకా మీరు
ఎంతసేపు ఆగినా